కర్ణాటకను హార్ట్ అటాక్ భయపెడుతోంది. గత కొన్ని రోజుల నుంచి వరుసగా యువత గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపుతోంది. కర్ణాటక యువతలో పెరుగుతున్న గుండెపోటు మరణాల పట్ల రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి కారణాలను గుర్తించి సమస్య పరిష్కారం కోసం ఒక కమిటీ కూడా నియమించారు. గత నెలలో హసన్ జిల్లాలోనే 20 మందికి పైగా గుండెపోటు కారణంగా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. నిన్న 27 ఏళ్ల సంజయ్ అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. ఈ గుండెపోటు మరణాలకు గల కారణాలను వెంటనే గుర్తించాలని సిద్దరామయ్య జయదేవ హృద్రోగ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ను ఆదేశించారు. గుండెపోటు మరణాలు సంభవించకుండా పరిష్కారం చూపాలని కోరారు. సీఎం సిద్దరామయ్య ఆయన నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీని గురించి ఎక్స్ వేదికగా సిద్దరామయ్య పోస్ట్ చేశారు. యువకుల్లో ఆకస్మిక మరణాలపై సమగ్ర అధ్యయనం చేయాలని గత ఫిబ్రవరిలోని ఆదేశాలు జారీ చేశామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. కోవిడ్ టీకాల ప్రభావం గుండె సంబంధిత సమస్యలపై అధ్యయనం కొనసాగుతోందని సిద్దరామయ్య చెప్పారు. హసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక మరణాల వెనుక గల కారణాలను గుర్తించి నివారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు హృదయ జ్యోతి, గృహ ఆరోగ్య వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. యువకుల్లో ఆకస్మిక మరణాలకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కోవిడ్ టీకాలు ఏవైనా ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయా అనే దానిపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని సిద్దరామయ్య తెలిపారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారిని పరిరక్షించి సమస్యలను విశ్లేషించాలని కమిటీకి సూచించారు. చిన్నారులు, యువత, అమాయక ప్రజల జీవితాలు తమకు చాలా ముఖ్యమని సీఎం సిద్దరామయ్య అన్నారు. ఇలాంటి విషయాలను సైతం బీజేపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. హసన్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఆకస్మిక మరణాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సీఎం సిద్దరామయ్య సూచించారు.